హాయ్ ఎవ్రీవన్, శ్రీరామనవమి వచ్చేస్తుంది కదా. స్వామివారికి నైవేద్యంగా చలిమిడి వడపప్పు పానకం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. ముందుగా అయితే చలిమిడి కోసము ఒక గ్లాస్ బియ్యం తీసుకొని బాగా వాష్ చేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి నానబెట్టుకోండి. 5 to 6 అవర్స్ నానాలి. తర్వాత వడపప్పు కోసం అయితే పెసరపప్పును నానబెట్టుకుందాము. తర్వాత బియ్యం నానిపోయిన తర్వాత వాటిని స్ట్రైనర్లో వేసేసి స్ట్రైన్ చేసుకొని ఒక డ్రై క్లాత్ మీద వేసేయండి. ఒక 2 అవర్స్ వదిలేసామంటే డ్రైగా అయిపోతాయి. మిక్సీ జార్లో వేసి మిక్సీ పెట్టుకుంటే మనకి బియ్యం పిండి అనేది రెడీ అయిపోతుంది. చలివిడి కోసం అయితే బియ్యం పిండిలో బెల్లము 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా కలిపేసుకోండి ముద్దగా. మీకు ఇష్టమైతే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. తర్వాత బెల్లం పానకం చేసుకుందాము. ఒక గ్లాస్లో అయితే బెల్లం తీసుకొని గ్లాస్లో వాటర్ వేసేసి బెల్లాన్ని బాగా కరగనివ్వండి. తర్వాత యాలకుల పొడి, కొంచెం మిరియాలు సోంపు పొడి చేసి వేశాను నేను. సో బాగా కలుపుకుంటే పానకం రెడీ అయిపోతుంది. తర్వాత వడపప్పుని 2 రకాలుగా చేసుకుందాము. మా ఊరి శ్రీరాముల వారి గుళ్ళో ఇలా పెడతారు. 2 బౌల్స్లో మనం నానబెట్టుకున్న పెసరపప్పుని తీసుకోండి. ఒక దాంట్లో అయితే బెల్లం వేసేయండి. ఇంకొక దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం మామిడి తురుము వేసుకోండి. సో ఇలా కూడా వడపప్పును చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. స్వామివారికి ఇష్టమైన ప్రసాదాలు రెడీ అయిపోయాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. బాయ్ బాయ్.